రాబోతున్నారు డైలాగ్స్ చెప్పడానికి. లెట్స్ వెల్కమ్ దెం. ఇప్పుడు వీళ్ళు ఇట్లా వస్తే మా ఎంట్రీ అంటే మాకు ప్రభాస్, ఒక పవన్ కళ్యాణ్, ఒక మహేష్ బాబు. రండి రా ముగ్గురు. ఓకే, సో మా అమ్మాయిలు అండ్ అబ్బాయిలు రెడీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. అమ్మాయిలు ఫాలో మీ. అదే మా అబ్బాయిలు రెడీ ఉన్నారు. టాపిక్లు ఇవ్వాలి. అమ్మాయిలు డైలాగులు చెప్పకుండే టాపిక్లు ఇవ్వాలి. రవి, ఇప్పటి నుంచి సింగిల్ డైలాగ్స్ కాదు, ఒకే దెబ్బకి 2 పిట్టల్లాగా 2 డైలాగ్స్ ఒకేసారి చెప్పే దమ్ము మా అమ్మాయిల్లో ఉంది. మీకుందా? నేను నీకు మాట ఇస్తున్నాను శ్రీముఖి. ఏంటది? 100 మందిని కాదు, ముగ్గురిని పంపి. ముగ్గురే ఉన్నారు. సో బ్యాక్ టు బ్యాక్ 2 డైలాగ్స్ మా అమ్మాయిలు చెప్తారు, మీరు కూడా చెప్తారో లేదో చూద్దాం. ఏమంటావు సద్దాం? అదే అంట. తీరా టాపిక్ ఎవరికి ఇస్తున్నావు? నీకు బొచ్చు కుక్క టాపిక్ ఇస్తున్నా. నీకు బొచ్చు కుక్క టాపిక్ ఇస్తున్న డైలాగ్ అది ఆ రేంజ్ లో. నీకు బొచ్చు కుక్క టాపిక్ ఇస్తున్నా. అక్కడ సింహాసనం మీద కూర్చునే తెలియదులే అక్క నేను పక్కన ధైర్యం వస్తుంది. దీని పక్కన ధైర్యం కాదురా, కంపు వస్తుంది అనుకుంటా. నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు? నీలో గెలిచే తప్పడం ఉంది. నువ్వు గెలవాలి. నువ్వు చెప్పగలవు. నువ్వు డైలాగ్ చెప్పగలవు. నువ్వు మాత్రమే డైలాగ్ చెప్పగలవు. చెప్తూనే ఉండాలి. చెప్పాలి. అక్కడ సింహాసనం మీద కూర్చునే అర్హత ఇంద్రుడికి అయితే ఇక్కడ పటాష్ షోలో సోఫా మీద కూర్చునే అర్హత ఈ బొచ్చు కుక్కది. ఏ ప్రవీణ్ రెడ్డి, బొచ్చ అనే పీకేస్తే పీక కోసా చల్. ఇది గెలుపు అంటే గెలుపుకి ఓటమికి ఇంత బెత్తడి డిఫరెన్స్ ఉన్నది. అది ఒకటే కాదు, 1 2 3 4 ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు రెండో చెప్తుంది చూడండి, ఎంత బాగా చెప్తుందో చూడండి. అంటే ఇంకో టాపిక్ ఇవ్వమంటారా? ఇవ్వండి అన్న. ఆమె ఇప్పుడు మేకప్ వేసుకుంది కాబట్టి ఇట్లుందన్న. మేకప్ తీసేసి అచ్చం గాడిద లెక్కనే ఉంటది అన్న. గాడిద మొహం బొచ్చుకుక్కవై గాడిదైంది. ప్రమోషన్ ఇచ్చిన సోదరుడు మంచి టాపిక్ ఇచ్చాడు. ఈ టాపిక్ ని ఆ అమ్మాయి ఏ విధంగా చెప్తుందో ఒకసారి చూద్దాం. నువ్వు కూర్చో గాడిద. డైలాగ్ వార్ లో గెలవాలంటే డైలాగ్ చెప్పాలి, వంగాలి, లొంగాలి అని అనుకుంటారు, కానీ అది నేను నమ్మను. మా మాస్టర్ ఉన్నప్పుడు అట్లా కాదు సార్, ఏమని చెప్పండి. సమ్మర్ మే ఆమ్లా షిమామ్లా. కమాన్, నువ్వు ఇప్పుడు చెప్పగలుగుతావు గాడిది. డైలాగ్ వార్ లో గెలవాలంటే డైలాగ్ చెప్పాలి, వంగాలి, లొంగాలి అని అంటారు, అది నేను నమ్మను. డైలాగ్ చెప్పాలంటే గాడిద మొహం అయి ఉండాలి. అయినా కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి డ్యూడ్. మీరు విన్నారా? మీరు గెలుపు యొక్క సౌండ్ ని విన్నారా? విన్నారంట పోయిగా. ఓకే, ఇప్పుడు మా చెల్లెమ్మ ఆయనకి టాపిక్ ఇస్తుంది. అన్నవాడు వాళ్ళ డాడీ కాలేజ్ ఫీజు కోసం అని ఏమంటే డబ్బులు ఇస్తే వాడు పందుల్ని కొనుక్కొని పందుల్ని పెంపుతున్నాడు. అందులా టాపిక్ ఏంది ఇప్పుడు? సోదరి పంది అనే టాపిక్ ఇచ్చింది. ఆ టాపిక్ ని చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. నాది కాదనుకుంటేనే ఇలా ఉందంటే, ఒకసారి పందుల జాతి నాది, పందుల వంశం నాది, పందులా ఇచ్చేవాడిని నేనే అని అనుకున్నా అంటే 10 నీ అబ్బా 10 తరాల వరకు నీ వంశంలో పందులు కాచేవాడు పుట్టడానికి భయపడతారు. సెకండ్ టాపిక్. వీడు అన్నం తినమంటే పిండాకుడు తింటాడు. పిండాకుడా? అదేంటి పిండాకుడు? మా 5 తినాలే. బిర్యానీ తినేవాడు, నూడిల్స్ తినేవాడు, పిజ్జా తినేవాడు, బర్గర్ తినేవాడు అని ఇలా ఒకరి తర్వాత ఒకరు 4 కొడుకులు పుట్టే.
కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా నేను నీకు ఎంత బాగా నేర్పించాను రా. ఒక గంట సేపు కూర్చోబెట్టుకొని నేర్పించిన అయినా ఆమె ఎట్లా చెప్పింది నోటితోటి బాగా చెప్పలే. అయినా నువ్వు గెలుస్తావు ఆ నమ్మకం నాకుంది. ఇప్పుడు నేను నీ పక్కకు వచ్చినా కదా, చెప్పు ఎట్లా చెప్పావు నేను చూస్తా. బిర్యానీ తినేవాడు, నూడిల్స్ తినేవాడు, పిజ్జా తినేవాడు, బర్గర్ తినేవాడు అని ఇలా ఒకటి తర్వాత ఒక నలుగురు కొడుకులు మంచి కూడు తినేవాళ్ళు పుడితే తర్వాత పుట్టేపోయేవాడు పిండాకుడు తప్ప మంచి కూడు తినేవాడు కావద్దని మా నాన్న పెట్టి మరీ మొక్కాడురా మా నాన్న పిండాకుడు అని. ఓకే నెక్స్ట్ పేషెంట్. నువ్వు ఎవరికి టాపిక్ అన్న? పాప కళ్ళజోడు పెట్టి కవర్ చేస్తుంది కానీ ఒక్కసారి ఆ కళ్ళజోడు తీసి చూస్తే పాప ముఖం అచ్చం ఎలా ఉంటుంది తెలుసా? అచ్చం పోతు తలకాయ ఎలా ఉంటుందన్న. అందుకే ఆ పోతు తలకాయదానికి పోతు తలకాయ టాపిక్. పోతు తల లేనివాడు పోతు తలకాయ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు రే అనిల్. పోతు తల వీళ్ళు పోతుతల ఎత్తుపోతల అని చెప్పి పథకాలు ఇస్తారు, మనోళ్ళు చెప్పలేకపోతారు. నేను మంత్రం ఎత్తా. సమ్మర్ మే ఆమ్లా ఆశి మామ్లా. ఇప్పుడు చెప్పొస్తుంది. పోతుతల లేనివాడు పోతుతల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు రే అనిల్. పోతుతల అచ్చం నాలానే ఉంటుందని అందరూ అంటుంటారు, కానీ అది నిజమో కాదో నువ్వే చూసి చెప్పాలిరా. బావా చెల్లి అక్కడ ఉంది బావా. ఓకే టాపిక్ నెంబర్ 2. అమ్మాయి జుట్టు చూడన్న, అట్లీస్ట్ ఇంట్లో మరి దూకోవడానికి టైం లేక అలాగే విరబోసుకొని వచ్చేసింది. దాని చిక్కెంటుకలు జుట్టును, అందుకే దానికి చిక్కెంటుకలు టాపిక్ అన్న. నీవేంటంటే మంచి ఎంట్రుకలు ఉందన్న ధైర్యమే నీకుంటే అదే పొడుగు జడ మాత్రమే వస్తుంది. అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా ఆశా నిరాశేనా మిగిలేది. మా సోదరి ఇంకో టాపిక్ ఇస్తుంది, దానికి చెప్పండి. టాపిక్ పిల్లి కళ్ళు. ఏం మాట్లాడుతున్నావే మైదా పిండి? ఎప్పుడు పడితే ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ పిల్లి కల్లోడా అంటే పటాస్ పిలిపించి మరీ కొడతా. ఈ మంచి కల్లోళ్ళందరికీ ఈ పిల్లి కల్లోడు తోడుగా ఉన్నాడు. వాళ్ళు ముట్టుకోవాలంటే ఫస్ట్ నన్ను ఈ పిల్లి కల్లోడిని దాటుకొని మరీ వెళ్ళాలి. ఎలా చెప్పాడు మా సోదరు? నోటితోటి చెప్పాడు. ఓకే లాస్ట్ సోదరుడు మన సోదరికి టాపిక్ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. అన్న చూసినా నా దొంగ కిల్ల ఎట్లుందో, ఆ కళ్ళదాలు తీసేస్తే సేమ్ గబ్బిలం కళ్ళదాని లక్కనే ఉంటది. అవునరా, మాది గబ్బిలం కళ్ళ ఫ్యామిలీ. అమ్మ తోడు, కళ్ళతో చంపేస్తా. ఒక్క మాట చెప్తున్నా, గుర్తు పెట్టుకో. మాకు టాపిక్ ఇవ్వవా? కాదు, ఆయననే ఇంకో టాపిక్ ఇవ్వాలి. రెడీ? ఆమె చూడడానికి పోన్స్ పౌడర్ చూసుకొని పోయిన వాళ్ళు పెట్టుకున్నట్టుంది అన్న, కానీ మొత్తం తీసేస్తే మొత్తం జిడిగింజ ముఖం లాగా ఉంటుంది అన్న పిల్ల. జిడిగింజల ముఖం అని కామెంట్ చేస్తే నాలిక కోస్తా. నిల్చొని మాకు టాపిక్ ఏంటి? టాపిక్ అని చెప్తుందో లేదన్న భయం అవుతుంది. ఎవరైనా పిలిస్తే తల ఎత్తుకొని చూస్తాడు, వీడు మాత్రం మెడ ఎత్తుకొని చూస్తాడు, కాబట్టి కొంగ తలకాయ. టాపిక్ ఇచ్చింది. చెప్పరా రే, దొబ్బెట్టకరా, పరువు పోతుంది. కొంగ తలడు స్టేజ్ పైన లేనప్పుడు ఏ బచ్చాడైనా డైలాగ్ చెప్తాడు. నేను డైలాగ్ నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా పండు వెన్నెలలా. లాస్ట్ టాపిక్ ఇమ్మా, నిల్చో. కోడి వచ్చు. నేను బచ్చగాళ్ళ వచ్చాను అనుకున్నావా? బొచ్చుతో వచ్చాను.
మంత్రమే సమ్మర్ మే ఆమ్లా బ్రెడ్ మే జామ్లా సమ్మర్ మే ఆమ్లా బ్రెడ్ మే జామ్లా సమ్మర్ మే ఆమ్లా ఏదో ఒక ఆమ్లా ఏదో ఒక ఆమ్లా